అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జగ్గంపేట డివిజన్ విద్యుత్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నేతలు. ఇక భారీ విపత్తుల సమయాల్లో ప్రాణాలు తెగించి పనిచేస్తున్న కనీసం బీమా సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా తునిలో కార్మికుల సమావేశం జరిగింది. సమావేశంలో జగ్గంపేట డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు భద్రాచలం మనీష్ గంగ మాట్లాడుతూ తమ సమస్యలకు పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఆ ఏరియాస్తో పాటు మాకు 2022 పిఆర్సీ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. రెండు వచ్చి గత ప్రభుత్వంలో రకరకాల జీవోల ద్వారా శాలరీ వ్యత్యాసం చూపించారన్న. కొత్త పాత అని చెప్పేసి షిఫ్ట్ ఆపరేటర్లను రెండు జాతులను విడదీసి కొత్త వాళ్ళకి కొత్త శాలరీ, పాత వాళ్ళకి పాత శాలరీ అని చెప్పేసి వేరియేషన్ చూపించారు. ఆ జీవోలన్నీ క్యాన్సిల్ చేసి అందరికీ ఒకటే జీతం ఇచ్చేలాగా ట్రాన్స్కో ఆర్డర్ని అడాప్ట్ చేసుకుని శాలరీలు ఇచ్చేలాగా కాకుండా వీళ్ళు కొత్తగా జీవోలు ఇచ్చారండి. ట్రాన్స్కో ఆర్డర్ని అడాప్ట్ చేసుకుని అందరికీ ఒకటే శాలరీ ఇచ్చేలాగా. రెండు వచ్చి రెగ్యులర్ చేస్తానన్నారు. పాత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారే పాదయాత్రలో చెప్పారు. ఆయన చేయలేదు, ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రకరకాల జీవోలు తెచ్చి ఉన్న శాలరీని కోసారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, దయచేసి మమ్మల్ని రెగ్యులర్ చేయవలసిందిగా, డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. అలాగే మాకు పాలసీ లేదన్న, ఇన్సూరెన్స్ పాలసీ ఎటువంటిది లేదు. యాక్సిడెంట్ జరిగిందంటే మాకు ఇంకా దిక్కు దిక్కానం ఏమీ లేదు. ఈఎస్సీ కూడా మాకు వర్తించదు. అలాగే ఈఎస్సీ కూడా వెళ్ళినా సరే ఎవరు తిరిగినా పట్టించుకోవట్లేదు. మాకు ఆ పాలసీ కావాలి. గ్రూప్ ఇన్సూరెన్స్ అన్నారు, అది చేయలేదు. ఆ గ్రూప్ ఇన్సూరెన్స్ లేదంటే ఇంకోటి ఏదైతేనే ఉందో దాన్ని మాకు ఆ పాలసీని తీసుకురావాలని చెప్పేసి ఆ ఏరియాస్తో పాటు మాకు 2022 పిఆర్సీ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం. రెండు వచ్చి గత ప్రభుత్వంలో రకరకాల జీవోల ద్వారా శాలరీ వ్యత్యాసం చూపించారన్న. కొత్త పాత అని చెప్పేసి షిఫ్ట్ ఆపరేటర్లను రెండు మేము చేస్తున్న సేవని ఎవరు మమ్మల్ని గుర్తించట్లేదు. గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఎవరు కూడా మా బాధలను గమనించలేదు. మీ మీడియా ద్వారా మమ్మల్ని మా యొక్క లోటుపాట్లని మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తారని మేము చెప్పుకుంటున్నామండి. మమ్మల్ని కొన్ని సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్ కార్మికులుగానే ఉంచారు తప్పితే ఇప్పుడు వరకు చాలా సంవత్సరాల నుంచి 15-20 సంవత్సరాల నుంచి ఈ డిపార్ట్మెంట్లో మేము చేస్తున్న సేవలు అందరికీ తెలిసిందే. కానీ ప్రమాదకర స్థితిలో కూడా మేము ఉద్యోగాలు చేస్తున్నామండి. మేము చేస్తున్న ఉద్యోగం అందరికీ తెలుసున్నదే. ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఉద్యోగాలు చేయడం అంటే మనిషి యొక్క జీవితం 60 సంవత్సరాల తర్వాత మాకు జీవితాలు ఉండవండి. ఎందుకంటే మేము ఒక అయస్కాంత క్షేత్రంలో చేస్తున్నాం కాబట్టి మా లైఫ్లో 60 సంవత్సరాల తర్వాత ఉండవు. అందు గురించి మేము చెప్పేది ఏంటంటే మమ్మల్ని డిపార్ట్మెంట్లో విలీనం చేసి మాకు తగిన జీతాన్ని ఓ పే ఫిక్సేషన్ చేసి మమ్మల్ని గవర్నమెంట్ వారు డిపార్ట్మెంట్లో కలుపుకుంటే మాకు మా పిల్లలకి భవిష్యత్తులో ఉద్యోగ భద్రత ఉంటుంది. అలాగే మా మిత్రులందరూ కూడా ఇందులోని మా దాంట్లో కూడా 20 సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగాలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్నారని, మా అందరినీ కూడా రెగ్యులేట్ చేస్తారని మీ మీడియా ద్వారా గవర్నమెంట్కి, ప్రభుత్వానికి తెలియజేస్తారు.